లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎల్లప్పుడూ చూస్తూనే ఉండండి 37 న్యూస్. అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎస్సీ వర్గీకరణపై మాదిగ ఉపకులాల సంఘాల నేతలు డాక్టర్ అంబేద్కర్ పూలమాలలు వేసి టపాకాయలు కాల్చి ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. మైలారం బాబు ఎంఆర్పిఎస్ మాజీ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ 30 ఏళ్ల సుదీర్ఘ సమస్యకు నేడు పరిష్కారం లభించిందని ఆయన తెలిపారు. ఎన్నో త్యాగాలకు గౌరవం దక్కిందని, దశాబ్దాల కళ నెరవేరిందని, ఈరోజు పండుగ సంబరాలు జరుపుకునే రోజు అని ఆయన తెలిపారు. కొక్కెర బోమన్న మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు ఎస్సీ వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆయన కోరారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆ దిశగా చర్యలు తీసుకోవాలని, ప్రస్తుతం వచ్చే ప్రభుత్వ నోటిఫికేషన్లో విద్య, ఉద్యోగ అవకాశాలకు మాదిగ యువతకు అవకాశం కల్పించాలని ఆయన కోరారు. నిన్న అసెంబ్లీలో సమావేశంలో జరుగుతున్న సందర్భంగా ఎస్సీ వర్గీకరణ తీర్పు వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీ సాక్షిగా వర్గీకరణకు కట్టుబడి ఉంటానని చెప్పారని ఆయన తెలిపారు. వర్గీకరణ చేపట్టి ఇప్పటి ఉద్యోగ నియామకాలపై ఆర్డినెన్స్ తెచ్చి తీరుతామని మాది కులాలకు భరోసా ఇచ్చినందుకు రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయం ఏ ఒక్కరి సొత్తు కాదని, ఈ పోరాటంలో ఎందరో మాదిగ యువకులు అమరులయ్యారని ఆయన చెప్పారు. తిండికి లేక ఆకలితో అలమటించి కంటికి కొనుకు లేకుండా పోరాటాలు చేసిన వారికి ప్రాణాల సైతం పణంగా పెట్టి ఉద్యమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి అంకితం అన్నారు. ఆర్మూర్ పట్టణ బీజేపీ పార్టీ భీష్మ పితామ భూపతిరెడ్డి అడ్వకేట్ మాట్లాడుతూ, అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ చేయాలని ఆయన తెలిపారు. మాదిగ సంఘాల నేతలు మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు కొక్కెర బోమన్న, ఎంఆర్పిఎస్ మాజీ జిల్లా అధ్యక్షుడు మైలారం బాబు, దేవయ్య, ఎల్టి కుమార్, ఎర్రోళ్ళ మల్కన్న, రింగుల భూషణ్, ఐనర్ల బోమయ్య, మైదాన్ భజన్న, పరమేశ్వర్, ఎస్ గంగాధర్, దశరథ్ నాగయ్య తదితరులు పాల్గొన్నారు. 100 తరాల భవిష్యత్తు అయినటువంటి ఎస్సీ వర్గీకరణను సాధించుకున్నాం. ఈ సాధించుకున్న తరుణంలో ఈ 30 సంవత్సరాల పాటు సుదీర్ఘమైనటువంటి పోరాటంలో కొంతమంది మాదిగ బిడ్డల్ని కోల్పోవడం కూడా జరిగింది. ఈరోజు వాళ్ళ అమరుల త్యాగ ఫలితం ఈరోజు ఫలించింది. మరి మందాకృష్ణ మాదిగ గారి 1994 నుండి ఉద్యమం మొదలైన నుండి 2024 వరకు ప్రతి ఒక్కరు కూడా అన్ని సంఘాలు మాదిగ ఉపకులాలు స్వచ్ఛందంగా మరి ఎనలేని త్యాగపూరితమైనటువంటి ఉద్యమాన్ని చేయడం వల్ల ఈరోజు మరి న్యాయం గెలిచింది. మరి ఈ ఎస్సీ వర్గీకరణ అనేది ఈరోజు రాజ్యాంగంలో మరి మాదిగ ఉపకులాలకు ఉద్యోగాల ప్రక్రియలో న్యాయం జరగలేదేమో కానీ ఈ ఎస్సీ వర్గీకరణ వల్ల మాత్రం మాదిగ ఉపకులాల ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుంది. మనం కూడా ఈరోజు ఆనాడు 2000 సంవత్సరంలో 4 ఏళ్ల పాటు వర్గీకరణ అమలైతేనే 20,000కు పైగా ఉద్యోగాలు వచ్చినాయి. అలాంటిది ఈరోజు మరి వర్గీకరణను సాధించుకున్నాం. మాదిగ ఉపకులాల భవిష్యత్తు మరి బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మరి ఇన్నేళ్ల ఉద్యమంలో మరి మాకు కలిసి వచ్చినటువంటి విలేకరులకు కానీ, బయట దళిత ఏతరులు కానీ, బీసీలు కానీ ఉద్యమానికి మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా మేము వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. 30 సంవత్సరాలుగా యావత్ మాదిగ జాతి, మాదిగ ఉపకులాలైనటువంటి అనేక కులాలు ఎదురు చూస్తున్నటువంటి సందర్భం లోపల అనేక పోరాటాలు చేసిన సందర్భాల్లో దాదాపు
60 మంది ప్రాణాలను బలి ఇచ్చారు. వారికి ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ వస్తేనే మేము బాగుపడతాం, మాదిగా ఉపకులాలు బాగుపడతాయని చెప్పేసి ప్రాణాలు త్యాగం చేసినటువంటి మాదిగ అమరవీరులకు ఈ యొక్క తీర్పు అంకితం. మరి ఈరోజు భారత ప్రభుత్వానికి మరి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి నిన్న మోడీ ఏదైతే తెలంగాణ అసెంబ్లీ జరుగుతున్న సందర్భంలో వల్లనే ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పు రావడం, ఆ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి చంద్రచూడ్ గారు అనేక మంది జడ్జీలు వచ్చి కూడా సహజమైనటువంటి నిర్ణయం తీసుకోకుండా మరి చంద్రచూడ్ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు. డిఎస్సి కానీ ఇతర ఏదైతే ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయో మరి వాటిని కూడా ఎస్సీ వర్గీకరణ అయిన తర్వాతనే మేము చేస్తాం. ఖచ్చితంగా ఏదైతే రిక్రూట్మెంట్ చేస్తామో అది ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాతనే రిక్రూట్మెంట్ చేస్తామనడం చాలా సంతోషించదగ్గ విషయం. కానీ అంతటితో ఆగకుండా మరి ఏదో మాదిగలను ఏదో మభ్యపెట్టడానికో ఇంకా ఇతరత్ర ఆలోచనలతోటి మరి ఆ యొక్క మాటలంటే మరి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని మార్చుకోవాలా. ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ చేసి ఎస్సీ రిజర్వేషన్లు ఒకే కులంకు కాదు అన్ని కులాలు ఎస్సీ లోపల ఉన్నటువంటి 57 కులాలకు ఖచ్చితంగా రిజర్వేషన్లు అందినప్పుడే అవి ఎస్సీ వర్గీకరణ ఎస్సీ రిజర్వేషన్లకు సార్థకత ఉంటుందని చెప్పేసి నిర్ణయం మేరకే మరి ఈరోజు మా 30 ఏళ్ల పోరాటానికి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు ఆ యొక్క జడ్జీలకు అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఉంటాయి అన్ని రాష్ట్రాలు కూడా అతి తొందరగా దీన్ని అమలు చేయాలా. చంద్రబాబు నాయుడు గారు మరి రేవంత్ రెడ్డి గారు కూడా తొందరగా అమలు చేస్తామన్నారు. వారికి కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తాం.